నేను క్రమంగా నడుచుకుంటుంటే నాకు ఈ గాయాలు ఎందుకండి అండి. గుర్తుపెట్టుకో, తప్పు చేయడానికి అవకాశాలు వస్తున్నాయి అంటే పరీక్షలో ఉన్నావు. పరీక్షలో ఉన్నావు. తమ్ముడు, నువ్వేమంత అందంగా ఉండవు, కానీ నిన్ను శోధిస్తారు. నీకు డౌట్ రావాలి, నా మొఖం నాకే నచ్చదు, ఇంతసేపు ఎందుకు హడావుడి అవుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశోధనలో ఉన్నావు నువ్వు. ఏమి లేదు, చిక్కితే చెల్లి, చిక్కితే ఒక్కలాగా ఒడ్డుకులాగా వెళ్ళిపోతారన్నమాట, నాశనం చేసిపోతారు. చెవులు గలవాడు వింటాడు ఈ మాట. చిక్కితే మామూలుగా కాదు, నాశనం చేసి వెళ్తారన్నమాట. గ్రహించాలి. నా కోసం ఇలా పరితపించడం ఏమిటి? ఇదేదో కుట్ర. నిన్ను నువ్వు చూసుకుంటే నీకు అర్థమైద్ది. వదిలే. పాపానికి దారులు ఏర్పడుతున్నాయి, తప్పులు చేయడానికి అవకాశాలు దొరుకుతున్నాయంటే పరీక్ష నాళికలో ఉంచబడ్డావు. తస్మాత్ జాగ్రత్త. నెంబర్ 2, ఇంకా ఎలా ఉంటుందో పచ్చిగా చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. లోకంలో ఎప్పుడూ నువ్వు వదిలేసిన నీ మాజీ ప్రేయసి కూడా ఫోన్ చేసిద్ది నీకు. అట్లాగే లేడీస్కి కూడా. ఆ దరిద్రుడు, ఆ సైతానోడు, ఎప్పుడో వదిలిపోయిన సైతానోడు వాడు ఫోన్ చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు వాడు. గుర్తుపట్టాల నువ్వు.